డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తన రాజకీయ జీవితంలో మర్చిపోలేని మైలురాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన కళ్ళారా చూశానన్నారు. వారి గోడెను గుండె చప్పుడును విన్నానని తెలిపారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా 1000 గ్రామాలను కదిలిస్తూ నడుస్తూ పీపుల్స్ మార్చ్ సాగిందన్నారు. ఎండకు ఎండుతూ వారకు తడుస్తూ ముందుకు సాగామని గుర్తు చేసుకున్నారు. కొండల్లో గోడాల్లో గుడిసెల్లో ఎండిపోతున్న బీడు భూముల్లో సమస్యలు ఆలకించామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడటం ఖాయమని భరోసా ఇచ్చామని, నేనున్నాననే ధైర్యాన్ని నింపామని తెలిపారు. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం కొలువుదీరిందని తెలిపారు. ఇందులో భాగంగానే పాదయాత్ర ప్రారంభించిన పిప్రికి వచ్చానన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో విడిది చేసిన ప్రతి కేంద్రానికి మళ్ళీ వస్తానన్నారు. ప్రజలకు మాటిచ్చిన ప్రకారం ఇప్పటికే పిప్రిలో 20.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కుప్టి, చిక్మన్, త్రివేణి సంగమం, పులిమడుగు, అడగ ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. ఐటీడీఏలో బలోపేతానికి రూపకల్పన చేశామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అగ్రపథాన నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యత తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండా అని తెలిపారు భట్టి. కాంగ్రెస్ పార్టీ కానీ ఆదిలాబాద్ జిల్లా అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తుంది, మీకోసం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీటి పారుదల రంగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టు తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ పిప్పిరి గ్రామానికి సంబంధించి కిందంతా భూమి పైన రాయే ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులే లేవు, మాకు కాలువలు లేవు, చెరువులు లేవని అడుగుతా ఉన్నారు. కడెం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు. దాదాపు 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించి 2 ఎకరాలు కేటాయించాం. అంబేద్కర్ భవన్ కి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా అంబేద్కర్ భవనానికి కూడా